హాయ్ గైస్, నేను ముందు వీడియోలో చెప్పినట్టు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్నప్పుడు మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నాం, ఎస్ఏనా, హెచ్జిటీనా, పీజీటీనా, టీజీటీనా. అన్ని పోస్టులకు కలిపి ఒకే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయకూడదు. ప్రతి ఒక్క పోస్ట్కి సపరేట్గా ఒక్కొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సపరేట్గా మనం ఫిల్ చేయాలి. అది డిస్టిక్ మీరు ఎలిజిబుల్ ఉన్నారా, జోన్కి ఎలిజిబుల్ ఉన్నది చూసుకోండి. జోన్ ఉంటే జోన్ 1, 2, 3, 4 ఇలా ఫిల్ చేయండి. డిస్టిక్ అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఇలా ఫిల్ చేయండి. క్యాండిడేట్ ఐడి అంటే మన అప్లికేషన్ నెంబర్, మన నేము, ఇంకా ఫాదర్ ఆర్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మనం హైయెస్ట్ ఏముంటే A to Z మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం ఇక్కడ ఫిల్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ వర్కింగ్లో ఉన్నది రాయండి. మీరు అప్లికేషన్ టైంలో అయితే ఫిల్ చేసి ఉంటారో అదే ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ హైయెస్ట్ అచీవ్మెంట్ అంటే మనకు స్పోర్ట్స్కు సంబంధించి మనకి ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సౌత్ జోనా, ఆల్ ఇండియానా, నేషనల్సా, డిస్టిక్ వైజా అని. దానికి సంబంధించి ఒకవేళ మీరు ఆల్ ఇండియా ఉంటే దానికి సంబంధించి బ్యాకప్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు డిస్టిక్ వైజా లేకపోతే మండలం వైజ్గానా ఇలా అనమాట. మనకి దానికి సంబంధించి ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 ఇది మనం ఆల్రెడీ మనకు సంబంధించినటువంటి యూనివర్సిటీ ఆర్ కాలేజెస్లో మనం తీసుకోవడం జరిగింటుంది. కింద వచ్చేసి మనకు సెల్ఫ్ డిక్లరేషన్, మన నేము, ఇక్కడ మనము సెల్ఫ్ డిక్లరేషన్ అనేది విత్ నేము, మన రెసిడెంట్ ఎక్కడ, మన డిస్టిక్ ఏది, మన ఏజ్ ఎంత ఫిల్ చేశాక డేటు, ఆ రోజు డేటు, సిగ్నేచర్ అనేది ఫిల్ చేసి మనము మన దగ్గర పెట్టుకున్నాక మనల్ని పైకి అనేది అలో చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్.